యూనివర్స్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ కల్కి 2898 ఏడి. ఇక ఈ మూవీ అయితే ఈ రోజు భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇక కల్కి 2898 ఏడి మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. మహాభారతం సైన్స్ ఫిక్షన్ భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగశ్విన్ అయితే అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశారు. ఇక అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫీల్ అయితే కలుగుతుంది. ఇక యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ అయితే అద్దిరిపోయాయి. ఇక ప్రభాస్ బుజ్జి మధ్య కెమిస్ట్రీని బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ ద్వారా పరిచయం చేయడం వల్ల సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఆయన కామెడీ టైమింగ్ అయితే నవ్విస్తాయి. అయితే అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా నిదానంగా సాగుతుంది మూవీ అయితే. ఇక ఒక్కో క్యారెక్టర్ ని ఒక్కో ప్రపంచాన్ని పరిచయం చేయడానికి నాగశ్విన్ అయితే కాస్త ఎక్కువ టైమే తీసుకున్నారు. ఇక ఇంటర్వెల్ తర్వాత కథలో సినిమాలో అయితే వేగం పెరుగుతుంది. ఒక్కో సీను ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతూ వెళ్తుంది. ఇక చివరి అరగంట అయితే గోస్ బంప్స్ మూమెంట్స్ గ్యారంటీ అండి. విజువల్స్ పరంగా సినిమా అయితే వండర్ఫుల్, ఎమోషనల్ అండ్ డ్రామా కూడా ఓకే. కాకపోతే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. ఇక ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ సూపర్. సంతోష్ నారాయణ అందించిన సంగీతం బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్. మూవీలో భైరవగా అయితే ప్రభాస్ లుక్స్ అండ్ కామెడీ టైమింగ్ అద్దరిపోయాయి అంతే. ఇక ఆయన ఫ్యాన్స్ ప్రేక్షకులకు సూపర్ ఎనర్జీ ఇచ్చారు మన ప్రభాస్ అయితే. కాకపోతే మూవీలో ప్రభాస్ అయితే కొంచెం తక్కువ సమయం కనిపించడం ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ చేసేసింది. ఇక ప్రభాస్ కంటే ఎక్కువసేపు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ అయితే కనిపిస్తారు మూవీలో. ఇక ఆయన రూపం, ఆహార్యం, నటన ప్రతిదీ కూడా టాప్ క్లాస్ అని చెప్పొచ్చు. ప్రభాస్ బుజ్జి మధ్య కామెడీ టైమింగ్ బాగుంది. ఇక ప్రభాస్ అమితాబ్ మధ్య యాక్షన్ సీన్స్ అయితే గోస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక కమల్ హాసన్ స్క్రీన్ మీద కనిపించేది తక్కువసేపు అయినా ఆయన మార్క్ అయితే చూపించారు. ఇక కొన్ని సీన్స్ లో ఆయన చెప్పే డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సుమతిగా దీపికా పదుకునే పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక ప్రభాస్ దిశ పట్టని మధ్య వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి. ఇక లవ్ ట్రాక్ లాంటి సీన్స్ కూడా ఉన్నాయి. శోభన, పశుపతి, అనబెల్ మిగిలిన వారు కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇక వర్మ, మౌలితో వచ్చే ప్రభాస్ సీన్స్ అయితే నవ్విస్తాయి. ఇక కల్కి 2898 ఏడి మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఇక మూవీలో చివరి హాఫ్ అన్ అవర్ మాత్రం గోస్ బంప్స్ తెప్పించడం ఖాయమండి. ఇక మొత్తానికి ప్రభాస్ అయితే తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచారు. ప్రభాస్ ఫ్యాన్స్ కే కాకుండా మిగిలిన ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.